హలో, వెల్కమ్ టు గార్డెన్ మాన్యా విత్ మోహన్. బాగున్నారా అండి? మన నర్సరీలో ఫ్లవరింగ్ బాగుంది. ఎవరైనా సరే నర్సరీ విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా నర్సరీ విజిట్ చేయండి. అందరి దగ్గర కూడా ఇలాగే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని కలర్స్ చూపిస్తున్నా. ఇది ఎల్లోలో క్యారమెల్, దీని పేరు క్యారమెల్. అలాగే అక్కడక్కడ పూలు పూసున్నాయి, అన్నీ పెడుతున్నాను. ఇప్పుడు డార్మెన్సీ సీజన్ అయిపోయి ఫ్లవరింగ్తోనే స్టార్ట్ అవుతుందండి. కొన్ని మొక్కలు ఆకులు వస్తాయి, కొన్ని మొక్కలు పూలతో మొగ్గలతోనే మొదలవుతుంది. వీటిల్లో మన దగ్గర అడీనియంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో నేను పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు, పూలు పూసినవి ఏది నచ్చితే అలా ఇట్లా ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాను. మీకు మన నర్సరీకి కనుక వస్తే మీకు చిన్న సైజు నుంచి, అంటే 2.5 సంవత్సరాల వయసు మొక్క దగ్గర నుంచి మనకి 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు ఉన్న మొక్కలన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అన్ని ఏజ్ల్లోనూ ఉంటాయి మన దగ్గర. పెద్ద మొక్కల్లో కొత్త కలర్స్ అనేది తక్కువ ఆప్షన్ ఉంటుంది. చిన్న మొక్కల్లో కొత్త కలర్స్ అనేది చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మన దగ్గర ఈసారి వైలెటే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఫ్లవరింగు. రెడ్ షేడ్లోను, పింక్ షేడ్లోను విపరీతంగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మేము ఏం వాడతాము అని అంటే, మోహన్ గారు ఏమీ వాడరండి. మనం మొక్కలు ఫ్లవరింగ్ కోసం వాటి కోసం ఏం వాడేది ఉండదు. మేము రెగ్యులర్ వాటరింగ్ ఇస్తాము. అందరూ చెప్తారు వాటరింగ్ ఇవ్వద్దంటున్నారు కదా, నీళ్ళు ఎక్కువ పోయకూడదు కదా అని. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాతావరణాన్ని బట్టి దానికి సెట్ అవుతుందండి. ఎక్కడో నార్త్లో ఉండే వాళ్ళకి, వాతావరణంలో చల్లదనం ఎక్కువ ఉండే వాళ్ళకి మొక్కకి నీళ్ళు ఎక్కువ పోయాల్సిన పని ఉండదు. అది ప్రత్యేకం మనం గమనించాల్సింది. నేను పాత వీడియోల్లో కూడా చెప్పాను. మన తెలుగు రాష్ట్రాల వరకు నేను చెప్పేది ఫాలో అయినా ఫ్లవరింగ్ వస్తుందండి. మనం ఎక్కువగా వీటికి ఏమీ వాడాల్సిన పని లేదు. మందులు అవి వాడాల్సిన పని ఏమీ లేదు. సహజంగానే వాటిని పెరగనివ్వాలి అనేది మోహన్ గారి ఉద్దేశం. మనం ఏమీ చేయాల్సిన పని లేదు. కార్డెక్స్ పెరగాలి, మొక్క పెరగాలి అని మనం వాటికి పని చేయాల్సిన అవసరం లేదు. దానికి రెగ్యులర్గా మనం నీళ్ళు అవసరమైనప్పుడల్లా నీళ్ళు ఇస్తూ 3 సంవత్సరాలకు ఒకసారి రీపాటింగ్ చేసుకుంటూ ఉంటే చాలు. కుండీ పగిలిపోద్దండి. మేము ప్లాస్టిక్ కుండీలు వాడతాము. ఆ కుండీ పగిలిపోయినప్పుడు మనం ఆటోమేటిక్గా కుండీ మార్చుకుంటాం కాబట్టి ఆ రీపాటింగ్ సరిపోతుంది. మాకు నర్సరీలో రెగ్యులర్గా రీపాటింగ్, వాటరింగ్, దీనివల్లనే ఫ్లవరింగ్ ఉందండి. ఇది మాత్రం నిజం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.